ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మహాలయ పక్షాలు, పితృపక్షాల్లో మనం ప్రస్తుతం ఉన్నాం కదా. అయితే చాలా మందికి ఇంకా దీనికి సంబంధించి ఏం చేయాలో, విధి విధానాలు ఏమిటో తెలియదు. తెలిసినా ఇంకొన్ని సందేహాలు ఉంటాయి కదా. ఆ అన్ని సందేహాలని ఒకసారి వనజక్క మాటలు అడిగి తెలుసుకుందామా? నమస్తే వంజక్క. నమస్తే మజాని. అయితే వంజక్క, మహాలయ పక్షాలు ఆల్రెడీ 4-5 రోజులు అయిపోయింది. అయినా సరే ఒక్క రోజు చేసినా దీనికి సరిపోతుంది అంటారు కదా. అసలు తెలిసో తెలియకో తెలిసిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఒక్క రోజు అయినా సరే, లేదంటే చేసే విధి విధానాల్లో కొన్ని చేస్తూ ఉంటారు. అవి అలా చేయొచ్చా చేయకూడదు అన్న విషయంలో ముఖ్యంగా పితృదేవతలు, మా నాన్నగారికి అదే సంథింగ్ ఎవరైనా నాన్నగారు గతించిన, తాతలు గతించిన, మా తాతకి చొట్టు ఇష్టమని, మంది ఇష్టమని, మద్యం ఇష్టమని, మాంసం ఇష్టమని ఇలా పెట్టేస్తూ ఉంటారు కొన్ని. నిజంగా అలాంటివి పెట్టవచ్చు అంటారా? అసలు మహాలయ పక్షాలు, పితృపక్షాల్లో ఖచ్చితంగా చేయవలసినవి ఏమిటి? ఇవి దేనికోసం వచ్చాయి? మన దోషాలు నిజంగా తొలగించుకోవడం కోసమే? అయితే ఈ పితృపక్షాలలో మన పితృదేవతలందరూ మన భూమి మీద ఉంటారు కదా. ఈ 15 రోజులు వాళ్ళ కోసం మనం చేసే ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా వాళ్ళని పుణ్యలోకాలకి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి ముక్తి కలగడానికి, సద్గతి పొందడానికి. అయితే పితృదేవతలు అంటే మనం ఎట్లా చూసుకుంటాం, ఎవరో మా తాతయ్య, లేకపోతే మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, అలా కాకుండా మనం చూసుకోవాల్సిన సింపుల్ ప్రొసీజర్. నేను నేర్చుకున్నది మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. అదే, ఎందుకంటే మీరు ఆల్రెడీ దానికి సంబంధించి కోర్స్ చేస్తున్నారు, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు. మన పేరెంట్స్ ఇద్దరికి ఇద్దరు పేరెంట్స్, నలుగురు. ఆ నలుగురికి 8 మంది పేరెంట్స్ ఉంటారు. ఆ 8 మందికి మళ్ళీ 16 మంది, అట్లా అమ్మమ్మ, తాతయ్య, ముత్తాతలు, తాతయ్యలు, అట్లా అంతా 7 తరాల వరకు వెళ్తే దగ్గర 100 దాటేస్తారు వాళ్ళందరూ కదా. ఒక్కొక్కరికి ఇద్దరు డబల్ చేసుకుంటూ వెళ్తే 7 తరాలకి ఎంతమంది, వాళ్ళందరూ పితృదేవతలు వాళ్ళు మనకి. అండ్ మనమందరం ఏంటి అంటే వాళ్ళ వంశము, వాళ్ళ అంశ మనం కదా ఇక్కడ మనం ఉన్నది. అయితే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి అంటే, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా పడితే అలా చూసేసి, వాళ్ళు చనిపోయాక వాళ్ళ పేరు మీద మంచి కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఏదో పుణ్యం అవుతుందా అంటే దానికి మాత్రం ఆన్సర్ లేదు ఇక్కడ. మనకే తెలుసు మన లైఫ్లో అయ్యే ఇన్సిడెంట్స్ అన్నిటితో మనకు తెలిసిపోతుంది మనకు పితృదోషాలు ఉన్నాయా లేవా. మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఆటంకము, మన పిల్లలు సరిగ్గా ఉండరు, వాళ్ళు చెడుదోవ పట్టేస్తూ ఉంటారు, అర్లీ ఇంట్లో ఏవో రకరకాల యాక్సిడెంట్స్ అవి అవుతూ ఉంటాయి, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఇంట్లో ప్రతి ఒక్కరు రోగాలు రొస్సులతో ఉంటారు. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఆఫ్ పితృదోషాలు. అయితే సరే, వాళ్ళు ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోకుండా వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఎన్ని దాన ధర్మాలు చేసినా వేస్ట్. కాబట్టి ఎవరైనా ఈ ఓల్డ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని మనకు చేతనైనంత వరకు, అఫ్కోర్స్ వాళ్ళకుండే చాదస్తాలతోటి మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు, నో డౌట్ ఇన్ ఇట్. వయసు వచ్చేసిన తర్వాత పేరెంట్స్ అందరూ ఏదో ఒక టైంలో కాస్త వాళ్ళ చాదస్తం వల్ల, వాళ్ళకి చేతగానితనం వల్ల ప్రతి ఒక్క పేరెంట్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే దానికోసమని వాళ్ళని డిజోన్ చేసేయకుండా మనం ఇప్పుడు ఉండాలి. సరే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ 15 రోజులు కేటాయించబడింది. అయితే పితృ దీక్షలు తీసుకుంటారు. యాక్చువల్గా ఇది ఒక దీక్ష లాగానే అనమాట ఈ 15 రోజులు కూడా. ఆ దీక్షలో ఏంటి అంటే, మనం భగవంతుడి దీక్ష ఎంత నిష్టగా నియమంగా చేస్తామో వీళ్ళకి కూడా అంతే నిష్ట నియమాలతోటి మనం పూజలు చేయాలి ఈ 15 రోజులు. ఈ 15 రోజులు కూడా వాళ్ళ పేరు మీద ఏవైనా ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండడము, గడ్డం చేసుకోకూడదు, గడ్డం చేసుకోకూడదు, ఈ కొత్త బట్టలు తెచ్చుకోవడానికి లేదు, సెలబ్రేషన్స్ చేసుకోవడానికి లేదు, కొత్త ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయడానికి లేదు, పుణ్యక్షేత్రాలు అంటే మామూలుగా ఈ తర్పణాలకి వాటికి వెళ్ళొచ్చు కానీ లాంగ్ ట్రావెల్స్ అవన్నీ చేయకూడదు ఈ 15 రోజులు. ఇది నాన్ వెజ్ తినరు. ఓకే, ఇవన్నీ అనమాట. నిష్టగా చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం, ఒక దీక్షలాగా చేయాలనుకున్న మాత్రం ఈ 15 రోజులు, అదే అమావాస్య, మహాలయ పక్షాలు అమావాస్య వచ్చే వరకు ఇవన్నీ చేయవచ్చు. ఓకే, ఏం కుదరట్లేదు ఆఫీసెస్ రకరకాల వాటి వల్ల అయితే ఇంపార్టెంట్ డేస్ ఈ మహాలయ పక్షాల్లో ఏంటంటే, ఒకటి గురువారము, శనివారము, ఆదివారము, అమావాస్య. ఈ 4 days ఇంపార్టెంట్ మనకి. గురువారము, శనివారము, శనివారము, ఆదివారము, అమావాస్య. ఇవి కూడా ఏమీ లేనప్పుడు అమావాస్య ఏదైతే వస్తుందో మహాలయ పక్షాల అమావాస్య, ఆ అమావాస్య రోజు అందరికీ కలిపి ఒకటేసారి మనము తర్పణాలు కానీ అవన్నీ చేసేయచ్చు అనమాట. సో ఇది ప్రొసీజర్. అయితే వీలున్న వాళ్ళు మామూలుగా ఇప్పుడు చిన్నగా ప్రొసీజర్ ఏంటంటే, మధ్యాహ్నం పూట
వాళ్ళకి పూజలు మధ్యాహ్నం చేస్తారు, లైక్ 11-12 o'clock ఆ టైంలో చక్కగా స్నానం అది చేసుకొని మామూలు మార్నింగే మీరు ఇంట్లో పూజ అవన్నీ అయిపోతాయి కదా. పితృదేవులకి సెపరేట్గా పూజ అంటే కనుక ఒకటి ఏంటంటే చాలామంది దేవుడి రూమ్లోనే వీళ్ళ ఫొటోస్ అవి పెట్టేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళని వేరే దగ్గర సెపరేట్గా పెట్టండి. మధ్యాహ్నం టైంలో అరౌండ్ మనం లంచ్ చేసే ఆ టైంలో వాళ్ళ దగ్గర దీపాలు పెట్టండి. ఆవ నూనెతో దీపం పెట్టి అందులో కాస్త నల్ల నువ్వులా వేసేసి అక్కడ దీపం పెట్టి మీరు ఏదైతే వంట వండుకుంటారో ఎంగిల్ చేయకుండా వాళ్ళకి సపరేట్గా కాస్త ఆకులో పెట్టేసి వాళ్ళకి దండం పెట్టుకొని ఓం పితృభ్యో నమః చిన్న మంత్రం అది రాకపోయినా పర్వాలేదు వాళ్ళ దగ్గర కూర్చొని భగవంతుడిని ఫస్ట్ శివుడిని శివుడికి ప్రార్థించాలన్నమాట. వాళ్ళకి ఒకవేళ సద్గతి చెందలేదు అంటే గనక నేను చేసే ఈ కార్యక్రమాలతోటి వాళ్ళు సద్గతి చెందాలి అని ఫస్ట్ పరమేశ్వరుని అడిగి దాని తర్వాత మీరు ఏదైతే ఆఫరింగ్స్ ఏవైతే ఉంటాయో భోజనం అది వండుతారు కదా వాళ్ళకి అక్కడ పెట్టేసి కాస్త అందులోంచి తీసుకెళ్ళి కాకి పెట్టేయాలి. కాకి ఏంటంటే మీడియేటర్ అనమాట, మనకి మన పితృదేవతకి మధ్య మీడియేట్ చేసేదే కాకి. కాబట్టి కాకి పెట్టేసి దాని తర్వాత మీరు అందరూ భోజనాలు చేసుకోండి. నువ్వు అడిగే వాళ్ళకి మందు చుట్ట ఇట్లాంటివన్నీ పెట్టేస్తూ ఉంటారు. అవి వాళ్ళ దేవతలతో సమానం, వాళ్ళకి ఇవన్నీ పెట్టకూడదు. చాలా మంది నాన్ వెజ్ వండి పెట్టేస్తూ ఉంటారు. సో మన పెద్దవాళ్ళకి అట్లా పెట్టడానికి లేదు. అయితే మీరు అట్లా నిజంగా వాళ్ళకి ఇష్టం ఉంది ఏమైనా చేయాలంటే అవన్నీ కొని ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళ పేరు మీద. సో ఆ ఫోటోల దగ్గర పెట్టి వాళ్ళు తింటారు అనేసి వాళ్ళకి నాన్ వెజ్ పెట్టేసి ఏదేదో చేసేస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ చేయకూడదు యాక్చువల్గా. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రేమను చూపించుకోవడానికి అవన్నీ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం కదా మందు బాటిల్ పెడతారు, నాన్ వెజ్ పెట్టేస్తారు, లేకపోతే చుట్టలని అవన్నీ ఇవన్నీ వాళ్ళకి వెళ్ళ. సో నార్మల్ డేస్ లో ఎప్పుడైనా పెట్టండి. కాకపోతే ఈ మహాలయ పక్షాలు ఏవైతే ఉన్నాయో చాలా నిష్టగా నియమంగా చేయాలి. కాబట్టి అయితే నేను లాస్ట్ ఇయర్ కొన్ని స్టేటస్ చూసాను అక్క, సేమ్ ఇలానే మా ఫాదర్ గతించారు, నేను ఇవి పెట్టాను అని ఫోటోలు తీసి వాళ్ళ ఫాదర్ పెట్టినవి కూడా స్టేటస్ చాలా చూసారు, చాలా మంది చేశారు అలా. సో అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే. ఇదంతా ఏంటంటే ఎంత షో చేసే పూజలు అవి కాదు, ఇవన్నీ నార్మల్ గా సైలెంట్ గా దాన ధర్మాలు పూజలు ఇవన్నీ సైలెంట్ గా చేసేసుకోండి చక్కగా. అండ్ ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఎక్కడో అనాచరణాలయాల్లో వాటిలో వీటిలో ఇచ్చేస్తామంటే అన్ని ఫుల్ గా ఉన్నాయి. అందరూ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ డొనేషన్స్ ఇచ్చేసి ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టేసి మేము ఇక్కడ డొనేషన్ చేసాం. సో గుప్తదానాలు ఉండాలి ఎప్పుడైనా. మనం చేసే దానాలకి ఏదైనా ఫలితం దక్కాలంటే చేసిన దానం ఎవరికి చెప్పకూడదు. ఇంకే మధ్య చెప్పుకుంటే పోతుంది, మీరు చేసిన దానికి ఏం ఫలితం ఉండదు. కాబట్టి సైలెంట్ గా చేసేసి నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి పెట్టండి. అది ఎవరైనా అవ్వచ్చు. మీ చుట్టాలలోనే ఎవరైనా చాలా పేదరికం అనుభవిస్తున్నారు అంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి నెలకు సరిపడా సామాన్ కానీ ఏదైనా ఒకటి వాళ్ళు మీ పెద్దల పేరు మీద తీసుకెళ్ళి ఇవ్వండి. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టేస్తే మనకి దానివల్ల ఏం ఫలితం దక్కదు. కాబట్టి ఈ చిన్న అండ్ ఇంపార్టెంట్గా రావి చెట్టుకి పూజ చేయడం మర్చిపోకుండా చేయండి, ప్రతిరోజు చేయాలి. ఈ పితృపక్షాల్లో మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అక్కడికి వెళ్ళి చక్కగా రావి చెట్టుకి కాస్త బెల్లం కలిపి నీళ్ళు పోసి అక్కడ ఒక దీపం పెట్టి 108 ప్రదక్షిణలు చేస్తూ, అయితే ఇక్కడ మీరు జపించాల్సిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అది చేసుకుంటూ మీ పితృ దేవతలు ఎవరైతే ఉన్నారో మీ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ముక్తి కలగాలని ప్రార్థించి ఈ పని చేస్తే 108 సార్లు ఆ మంత్రాన్ని మనం జపించుకుంటూ, 108 కుదరలేని వాళ్ళు 11 సార్లు చేయవచ్చు. అక్కడ కూర్చొని అందరిని తలుచుకోండి. యాక్చువల్గా అందరిని తలుచుకొని మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా జీవితం మా పిల్లలందరూ బాగుండాలి అని చెప్పి వాళ్ళకి మీ వల్ల ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని చెప్పి, అంటే మనకి భగవంతుడికి మన పెద్దలు మన పితృదేవతలే డైరెక్ట్ గా చెప్తారు నా పిల్లలు ఇది నా పిల్లలు ఇది. అంతే కదా. అంటే ఇప్పుడు బాస్ ఉంటారు, బాస్ కి కింద ఎంప్లాయీస్ కి మీడియేటర్స్ ఉంటాం కదా అట్లా. అంతే. సో అంతే. సో అండ్ ఎక్కువ ఇంపార్టెంట్ మన పెద్దల ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం. అసలు చాలా అంటే ఈరోజు చాలా డీటెయిల్ గా క్లియర్ గా కళ్ళ కట్టినట్టు చూపించారు అసలు ఏంటి మన పితృదేవతలు, ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది. అబ్బా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మంచి పరిహారాలు కూడా అందించారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది మహాలయ పక్షాలు పితృపక్షాలు. ముఖ్యంగా గురువారము, శనివారము, ఆదివారము, అమావాస్య అంట చాలా చాలా ముఖ్యమైన రోజులు. అందున ఖచ్చితంగా కుదిరిన రోజులో ఒక రోజైనా లేదా కుదిరిన అన్ని రోజులు కూడా ఖచ్చితంగా జపించవలసిన మంత్రం కూడా చెప్పేశారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఫాలో అయ్యి మనకున్నటువంటి దోషాల నుంచి ఒక్కొక్కటి తొలగించుకుని గట్టెక్కే ప్రయత్నాలు అయితే చేద్దాము. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.